అన్నా ఇంట్లో చెప్తా మీరు డ్రైవర్ వీళ్ళు అనొస్తారు పోనీ అన్న ముందు ఓడి చూడు అలా అయిపోయింది ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి ఇవాళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ, గోదావరి మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం పంట పొలానికి నీళ్లిచ్చే బాధ్యత మాది. ఇవాళ సింపుల్ గా 93.5 మీటర్ల మీద గోదావరి ప్రవహిస్తా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేకుండా బ్యారేజ్ గేట్లు తెరుచున్నాయా మూసున్నాయా అన్న దాంతో నిమిత్తం లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా పంపులు ఆన్ చేస్తే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఆడ 96 మీటర్ల మీదకెళ్లి గోదావరి పోతున్నది. ఇవాళ 93.5. ఒక వారం రోజులు కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర నుంచి ఇవాళ నీళ్లు పంపులు ఆన్ చేసి మొత్తం వారం రోజుల లోపలనే అన్ని జలాశయాలు నింపి రాష్ట్రంలోని మరి గోదావరి మీద ఆధారపడ్డ, గోదావరి పరివాహక ప్రాంతం మీద ఆధారపడ్డ కేసీఆర్ గారికి అప్పచెప్పండి. కన్నెపల్లి దగ్గర ఇవాళ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు ఒకటిగా నీళ్ళు ఇస్తే ప్రభుత్వం ఎంత చేతగాని చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ నరసయ్య గారు ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకున్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్లన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయిందనే సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తన చాతగాంతనాన్ని
మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం, తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం, పైకి నీళ్లు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తాం. DSP గారు అక్కడ కింద పైన పొలాలు ఎండుతున్నాయి, ప్రభుత్వానికి తెలివి లేదు, చూపెడు తందుకు పోతున్నాం. అది కూడా గత భయం ఎందుకంటే అన్ని బండ్లు అన్ని బండ్లు పంపితే పోతాం, లేదంటే ఇక్కడ కూర్చోమంటే ఇన్ని బండి అడ్డం పెట్టి ఇన్ని కూర్చోటం, బండి అడ్డం పెట్టి కూర్చోమంటావా అందరిని పంపిస్తాం. అంతే. DSP ఎక్కడ నర్సయ్య గారు వర్ధన్నపేటైనా మీరు DSP కదా, పంపండి. మరి ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఇక్కడే ఉంటా, అందరిని పంపితే పోతా, లేదంటే మరి రోడ్డు కట్టకు బండి పెట్టి నిన్నే కూర్చుంటా, రోడ్డు కట్టగా బండి పెట్టి నర్సయ్య గారు ఇవాళ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, ఒకటి కాదు రెండు కాదు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా, పైన మొత్తం